హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇదేంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే కొత్త షాపింగ్ మాల్ అయితే ఈ నెల మాకు ఓపెన్ అయిందండి విజయనగరంలో. జిఆర్టీ అని. చెన్నైలో అయితే దీన్ని జిఆర్టీ తంగమాళిగ అని, తర్వాత జిఆర్టీ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అది మా ఊర్లో అంటే ఈ విజయనగరంలో కూడా ఇది ఓపెన్ అవడంతో, ఇంకా శ్రావణ మాసం కూడా అవడంతో సరే ఇంకా షాపింగ్కి అయితే వెళ్దామని అనుకుంటూ ఇంక ఇలా బయలుదేరుతున్నామండి. మా పక్క వీధిలోనే ఓపెనింగ్ అయినా సరేనండి, మనకి ఇలా ప్రాంప్లెట్ల రూపంలో అయినా సరే, ఇన్విటేషన్ రూపంలో అయినా సరే పంచితేనే మాకు తెలుస్తుంటుంది. సరే ఇంకా అందరికీ కూడా ఇళ్ళకి వచ్చి ఇలా ఇవ్వడం జరిగిందండి. ఇలా క్యాటలాగ్స్ అవి ఉంటాయి కదా, ఎప్పుడు ఓపెనింగ్ అన్నది ఇందులో ఉంటుంది. ఇవాల్టి వ్లాగ్లో మీకు చూపిస్తున్నాను ఈ షాప్ని. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా రోజులాగా నేను సాయంత్రం కూడా దీపం పెట్టుకుంటానండి. అలా సాయంత్రం అయితే ఇంకా దీపాలు అవి పెట్టుకుంటూ లైట్లు అవి మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో దీపారాధన అది చేసుకుంటూ ఇంకా బయలుదేరిపోయాము. మాకు వాకబుల్ డిస్టెన్సే, మాకు 3 minutes వాక్ అని అనుకోవచ్చండి. గట్టిగా నడిస్తే 3 minutes పక్క వీధిలోనే ఉండడంతో సరే ఏం వెరైటీస్ ఉన్నాయని ఒక్కసారి చూసి వచ్చేద్దాం అని చెప్పి, అంటే విండో షాపింగ్ అనే అనుకోండి. నార్మల్గా మనకి శ్రావణ మాసం అనగానే దేవుడి రూపులని, మనకి పటాలని, లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్స్ అని, లేకపోతే పెట్టుబడులకని రకరకాలుగా మనం చూస్తూ ఉంటాము. అందులోనూ కొత్త షాప్ ఓపెన్ చేస్తే అక్కడే ఉన్నాయన్నది కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా. ఇది జిఆర్టీ అండి, తంగమాళిగ అని చెన్నైలో అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ జిఆర్టీ అని ఇక్కడ మా ఊర్లో విజయనగరంలో అయితే ఇది పెట్టడం జరిగింది. ఇంకా మా ఈ పక్కనే కూడా అన్నీ కూడా షాపింగ్ మాల్స్ అని, జ్యువెలరీ షాపులని రకరకాలుగా ఇక్కడ కూడా బాగా ఇప్పుడు ఎక్కువ వచ్చేసాయండి. మనం ఈ మెయిన్ రోడ్డుకి వచ్చేస్తే ఇంకా దొరకని వస్తువులు అంటూ ఇంకేమీ ఉండవు. మేమైతే లక్ష్మీదేవి ఇప్పుడు 108 పూజ చేసుకునే స్టాండ్ అదే చూద్దామని ఇంక ఉద్దేశంతో ఇలా వచ్చామండి. ఇంకా బయట అయితే కార్ పార్కింగ్స్ అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ కూడా మనకి అండర్ గ్రౌండ్లోనే పార్కింగ్ అది ఉంటుందండి. ఇక్కడ ఎక్కువ చిన్న ప్లేస్లో అయినా సరే గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్కి కేటాయించేస్తూ ఉంటారు. అలాగే మనకు వాకబుల్ డిస్టెన్స్ అవ్వడంతోనూ ఇంక ఇక్కడ ఏమున్నాయి అన్నది కూడా ఒకసారి క్విక్ లుక్ అయితే చూసేద్దామని చెప్పి ఇంకా నేను మా కోడలు అయితే ఇలా బయలుదేరామండి. చూసారు కదా, మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే ఇలా గ్రాండ్ వెల్కమ్ మనకి చెప్తూ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అలాగే మనకి పిల్లలకి కావాల్సినవి అయినా సరే, యంగ్స్టర్స్కి కావాల్సిన అయినా సరే చాలా దీనిగా ఇక్కడే ముందు మనకి ఏమున్నాయి అన్నది ప్రజెంటేషన్ బాగుందని అనిపించింది. అలాగే ఇంకా రావడంతోనూ రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది. మనకి షాపింగ్ మాల్స్కి అవి వెళ్తుంటే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ రిసీవింగ్ బాగుంటే మనకి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుందండి. అలాగే రిసీవింగ్ అది చేసుకున్నారు. మనకి ఏం కావాలి అన్నది మనం బయటే చెప్పుకోవాలండి. అంటే అప్పుడు మనకు ఆ స్టాల్స్ అవి ఎక్కడ ఉంటాయి అన్నది మనకి ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ ఇలాగా మనకి ఎమరాల్డ్తో వినాయకుడు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా బాగుందని అనిపించిందండి. ఏ పనిలోనూ మనకు ఆటంకం లేకుండా ఉండడానికి వినాయకుడిని మనం అనుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నారు. అలాగే రకరకాల ఐటమ్స్కి మనం కొనుగోలు చేసినప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడే సర్దారు. మనకి గ్రామ్కి 150 రూపీస్ ఏదో లెస్ అన్నారండి. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని మనకి ఇక్కడ 3D బొమ్మలు అవి పెట్టారండి. ఏదైనా షాప్కి మనం వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే మనకు కనిపించాలి కదా, అలాగే నాకు ఇక్కడ అనిపించింది. వడ్డానాలు అవి కూడా ఉన్నాయండి. ఇంకా రకరకాలుగా మనకి కావాల్సినవి అన్నీ కూడాను కింద కొంత ఉంటే మనకి మేడ మీద అయితే సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయని అన్నారండి. సరే ఇంకా దానికోసం ఇంకా మేడ ఎక్కుతున్నాము. మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు అన్నీ కూడా సిల్వర్ ఆర్టికల్స్ అనగానే యాంటిక్ ఫినిష్తో వస్తున్నాయి, అవి కూడా బాగానే ఉంటున్నాయండి. ఇలా సింహాసనాలని, కుందులని రకరకాలుగా మనకి ఇండోర్ ప్లాంట్స్ అని ఇక్కడ ఏర్పాటు చేశారు. విజయనగరంలో పెద్ద షోరూమ్ అనే చెప్పుకోవాలండి. నార్మల్గా అయితే ఇక్కడ ఇంత పెద్ద షోరూమ్లు ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువే వచ్చేస్తున్నాయండి. విజయనగరం అన్నా కూడా మామూలుగా లేదండి, ఇప్పుడు ముందు కన్నా చాలా ఎక్కువ డెవలప్ అయిందనే చెప్పుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే పర్చేసింగ్ పవర్ పెరిగితేనే ఆ ఊరు మనకి డెవలప్ అయినట్టు మనం అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ అంటే నార్మల్గా రాదు కదా, మనకి చుట్టూరు ఇండస్ట్రీస్ అయినా సరే, మనకి వర్క్ అయినా సరే
జాబ్ ఫెసిలిటీస్ అయినా సరే చుట్టూరు ఉన్న ప్రాంతం డెవలప్ అయితేనే కొనుగోలు శక్తి మనకు పెరిగింది అని ఆయన అర్థం అని అనుకుంటామండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అన్ని సిల్వర్తోనే మనకి హారాలు అవి కూడా రెడీ చేశారు. గోల్డ్ పాలిష్ అవి వచ్చి నార్మల్గా పాలిష్ లేనివి ఉన్నాయండి. సిల్వర్ ఆర్టికల్స్లోనే మనకి హారాలు, చెవులవి అన్నీ, అంటే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి. యాంటిక్ ఫినిష్తో వచ్చింది. దశావతారాలు ఏంటండి, కలశాలు ఏంటండి, మనం పెట్టుకోవడానికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కలశాలు కూడా మనకు అనుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి. యాంటిక్ ఫినిష్తో 92.5 సిల్వర్ అని అన్నారండి. గోవు అది కూడా ఉంది, ఆవు దూడ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ లక్ష్మీదేవులు అంటే మనకు అష్టలక్ష్మిలు కూడా ఉన్నారండి. ఇలాగా మనం ఏర్పాటు చేసుకోవడానికి, మనం షో పీసుల్లా పెట్టుకోవడానికి ఏనుగులు, గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే మనకి గిఫ్టింగ్ పర్పస్కి కూడా ఇక్కడ బాగున్నాయని అనిపించింది. ఇలా జర్మన్ సిల్వర్తోనూ దీంతోనూ ఇప్పుడు మనకి రకరకాలుగా వచ్చేస్తున్నాయి. కానీ ఇది ప్యూర్ సిల్వర్తో మనకి ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్లో బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయి అని అన్నారండి. ఇక మేడ మీదకి వస్తే ఇలా ఉంది. అలాగే పక్కనే వైశ్యరాజా ఉండడంతో మీకు చూపించాను కదా, ఇక్కడే అన్ని షాపింగ్ మాల్స్. 108 స్టాండ్ అంటే నాకు అక్కడ లేదు అన్నారు. సరే ఇక్కడే పక్కనే ఉన్న గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా లేదన్నారండి. అందుకనే శ్రావణ మాసం అవడంతోనూ సరే ఏదైనా ఉంటుందని ఉద్దేశంతోనూ ఇంక రెండు చూసుకోవడం జరిగింది. కానీ ఏదైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తాను అన్నారు. సరే ఇంకా అలా చూసుకుంటూ ఇంకా బయలుదేరిపోతున్నామండి. మనకి ఎప్పటికప్పుడు మనకి పువ్వులు అవి మనకి దొరకకపోయినా సరేనండి, ఇలాంటి పండగ సీజన్లో వెండి పువ్వులు కూడా మనకి బాగుంటాయని అనిపిస్తూ ఉంటుంది. 108 వెండి పువ్వులు ఒకేసారి తీసుకున్నా సరే, ఈ స్టాండ్ తీసుకున్నా సరే, విగ్రహం తీసుకున్నా సరే బాగుంటుందని ఉద్దేశంతో ఇంక వచ్చాము. కాకపోతే మేము అనుకున్న రకం సైజు అది అవైలబుల్గా లేదు అన్నారు. 2 days ఉంటే ఆర్డర్ ఇస్తామన్నారు. కానీ ఆర్డర్ ఇస్తే మనకి ఎలాంటివి వస్తాయో, ఏది వస్తుందో వచ్చాక మనకి అది నచ్చకపోతే ఎలాగా అనే ఉద్దేశంతో ఇంకా అలా ఒక్కొక్కటి ఇంకా చూసుకుంటున్నాము. విగ్రహాలు అయితే ఉన్నాయండి, అన్ని 500 grams దగ్గర నుంచి కూడా మనకి 5 kgs వరకు కూడా ఉన్నాయి. బాలరాముడు విగ్రహం అయితే కూడా ఉందండి ఇక్కడ, వెండిదే, యాంటిక్ సిల్వర్తో తయారు చేసింది. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏంటండి, రాముల వారి విగ్రహం పట్టాభిషేకంతో సహా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మామూలుగా అయితే మనకి శివ కుటుంబం అన్నది 500 grams చూసాం. చాలా బాగుందని అనిపించింది. అందులోనే ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది కదండి. గోల్డ్ రేట్తో పోటీ పడుతూ సిల్వర్ కూడా ఉంది. ఇప్పుడు మనం సేవ్ చేసిందే నెక్స్ట్ ఫ్యూచర్కైనా సరే ఈ గోల్డ్ అయినా సిల్వర్ అయినా మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా సరే ఫోటో ఫ్రేమ్స్ అని, విగ్రహాలని రకరకాలుగా చిన్న సైజు నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే మేము అనుకున్న వెరైటీ అయినా సరే, మేము అనుకున్న ఇదైనా సరే మాకు లేదు అని అన్నారండి. మామూలుగా అయితే ఇక్కడ ఎన్ని చూసినా సరే మాకు కావాల్సిన రేంజ్లో అయితే లేదు. ఇక్కడ చూసారు కదా, 108 పువ్వుల్లో మనకి రకరకాల పువ్వులు అవైలబుల్గా ఉన్నాయి. ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. అలాగా మనం ప్యూరిటీ మాత్రం చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఏ షాప్కి వెళ్ళినా సరే ప్యూరిటీ చెక్ చేసుకోవాలి. అలాగే రకరకాల స్కీమ్స్ కూడా మనకు ఉంటాయండి. మనకి వేస్టేజ్ లేకుండా మనం స్కీమ్స్లో జాయిన్ అయినా సరే, మనకి నచ్చిన వస్తువు తర్వాత తీసుకున్నా సరే మనకు అది బాగుంటుందని ఉద్దేశంతో ముందే మనం ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో రకరకాల షాపుల్లో రకరకాలుగా ఉంటాయండి. అలాగే జిఆర్టీలో అయితే స్కీమ్ అయితే ఉంది అన్నారండి. ఇలాగ క్యాటలాగ్స్ అవి మనకి ఇస్తూ ఉంటారు. అందులోనే మనకు మోడల్స్ కూడా ఉంటాయి కదండి. మనం మోడల్ని బట్టి మనం ఎంత స్కీమ్ ప్లాన్ చేయొచ్చు అన్నది కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఇలాగా మనకి క్యాటలాగ్స్ చూసినా సరే, మనకు అక్కడ వస్తువు చూసినా సరే మనకి నెక్స్ట్ మన స్కీమ్ అయిపోగానే మనం దాన్ని రెడీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, గ్రాండ్ ఓపెనింగ్ అనే చెప్పుకోవాలి. జిఆర్టీ అనేసరికి కొన్ని ప్లేసెస్లో ఉంటుంది కదా. అలాగే మనకి ఆన్లైన్లో పే చేయడానికి కూడా వీలుగా కూడా మనకి ఫెసిలిటీ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్, లైవ్ వీడియో కాలింగ్ కూడా మనకు ఫెసిలిటీ ఉందండి. స్కీమ్కి వచ్చేసరికి మనకి 18% వరకు వేస్టేజ్ ఉండదు అన్నారండి. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని బట్టి, వస్తువుని బట్టి కూడా మనకి వేస్టేజ్ ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది అన్నారు. 10% మినిమం దగ్గర నుంచి కూడా మనకి 40-60% కూడా మనం ఎంచుకున్న వస్తువుని బట్టి ఉంటుందండి. అలాగే మన స్కీమ్స్లో జాయిన్ అయితే ఇంచుమించు 18% మనకు వేస్టేజ్ అయితే మనకు రెడ్యూస్ అవుతూ ఉంటుంది కదా. అలా స్కీమ్లో జాయిన్ అయ్యి మనం ఇలాంటి వస్తువులు ఏమైనా చేయించుకోవాలి అనుకున్నా ముందే ప్లాన్ చేసుకుంటే ఒక ఐడియా కోసం ఇందులో చూపిస్తున్నానండి. ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో.
ఇది చూసారు కదా, మనకి పెళ్ళిళ్ళలోనూ దీంట్లోనూ మనకి పార్టీస్కైనా సరే ఏదైనా సరే మనం బ్యాంగిల్స్ అవి రకరకాలుగా మారుస్తూ ఉంటాం కదండి. మనకి ఏదైనా సరే ఇప్పుడు రాళ్ళ గాజులైనా సరే మామూలు వస్తువులైనా సరే మనకి రకరకాలుగా మనకి అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. మనం ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ ట్రెండింగ్లో ఉంది కదండి. అలాగే డైమండ్ జ్యువెలరీ అని రకరకాలుగా మనకి నచ్చిన మనకు వస్తువు మనం చక్కగా పిక్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది కట్టడానికి అంటే మనకు ఫ్లెక్సీ ప్లాన్ అనేది కూడా ఉన్నది కదండి. అమౌంట్ అది మనకి ఇంత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇలా మనం పెట్టుకుంటూ ఉంటే రకరకాల వస్తువులు రకరకాల టైంలో మనకి వేస్టేజ్ చాలా తక్కువతోనే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే డబల్ది వేస్టేజ్ అంటే మనం రెడీగా ఇచ్చి కొనాలంటే మాత్రం దానికి డబల్ అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇలా రకరకాల జ్యువెలరీ క్యాటలాగ్స్ అవి మనకు ఉండడంతో మనం ఏది చెప్తే అది కస్టమైజ్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఇందులో కూడా రకరకాలుగా ఉన్నాయండి. డైమండ్ జ్యువెలరీ అని, నార్మల్గా మనకి ఎమరాల్డ్ అని, తర్వాత ముత్యాలు, కెంపులు, వడ్డాణాలు ఇలా రకరకాలుగా ఉండడంతో మనకి ఏదైనా సరే ఇప్పుడు బ్రైడల్ మనకి దీనికి మనకి ఎవరికి ఏది నచ్చితే అది అలా మనం పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఇందులోనే మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. వాళ్ళు ఇచ్చిన ప్రాంప్లెట్లో అయినా సరే మనకి ఇలా వెడ్డింగ్ సీజన్లకు కావాల్సినవి అయినా సరే మనం చూసుకోవడానికి ఇలా చాలా అనువుగా ఉండడంతో ఇది మీకు ఇందులో సరదాగా షేర్ చేస్తున్నాను. ఇది కొన్ని సిటీస్లో అంటే మా చెన్నైలో అయితే టీ నగర్లో ఉంటుందండి. అలాగే ఇది మా పక్క వీధిలో ఉండడంతోనూ ఇది నేను వెళ్ళింది ఈ లాగ్ షేర్ చేస్తున్నాను. ఇందులో రకరకాలుగా ఉన్నాయండి. అన్నీ కూడా ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ అనేసరికి మనకి ఎమరాల్డ్ మస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏది వేసినా సరే డైమండ్లో పచ్చ వేస్తే ఆ దోషం పోతుంది అంటారు కదండి. అలాగే ఇందులో కూడా రకరకాలుగా నాకు ఎమరాల్డ్ స్టోన్స్ అవి ఉండడంతో నాకు బాగుందని అనిపించి ఇందులో మీకు షేర్ చేస్తున్నాను. ఇది మనం స్కీమ్స్ కట్టే విధానం అండి. మనం సేవ్ చేసిన మనీ గోల్డ్ రూపంలో కానీ మనీ రూపంలో కానీ మనకి ఫ్లెక్సీగా మనకి ఏది కావాలంటే అది సేవ్ చేసుకోవడానికి, తర్వాత మనకి 11 months అయిపోయాక మనకు కావాల్సిన వస్తువు మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రీ బుకింగ్ కూడా మనం చేసుకుని ఇదే మనకు కావాలి అనుకుంటే దానికోసం మనం కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మనకు కావాల్సినవి అన్నీ కూడా అందుబాటులో ఇలా ఉండడంతో ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను. అందులోనూ శ్రావణ మాసం ఈ నెలే ఓపెనింగ్ అవడంతోనూ విజయనగరంలో మనకు కొత్త షాప్ అన్నది వచ్చింది అన్న ఉద్దేశంతో ఇందులో నేను వెళ్ళింది మీకు ఇందులో చూపిస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే విజిట్ చేయొచ్చు. ఎవరి టేస్ట్ ఆల్ది, ఎవరి బడ్జెట్ ఆల్ది కదా, దానికి తగ్గట్టు చూసుకొని రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ అయినా సరే పండగలైనా సరే యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.